టోటల్గా ఎవరు వస్తారు, ఎన్ని సీట్లతో గెలవచ్చు? నేను పక్కా తెలంగాణ అండి. నాకు సూర్యాపేట జిల్లా కోదాడ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మేము అసలు మాట్లాడడం విషయం అవసరం లేదు. బట్ నాకున్న అవగాహన మేరకు, నాకున్న ఎనాలిసిస్ మేరకు నేను చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే, ఆర్థిక సాంఘిక సంక్షేమ పరంగా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఒక విజన్ ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు ఖచ్చితంగా కావాల్సిందే. నేను జగన్మోహన్ రెడ్డిలో దూరదృష్టి ఉందని నేను అనుకోవట్లేదు. కేవలం పరిపాలన పరంగా, రాజకీయ పరంగా కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఒక రాజకీయ కాంక్షే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎలాంటి ఓన్లీ సంక్షేమం మీదనే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. అంటే గ్రామీణ అర్బన్ ఓటు బ్యాంకును డివైడ్ చేసి ఏ ఓటు బ్యాంక్ అయితే అధికంగా ఉందో, అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటు బ్యాంకు మొత్తాన్ని ఒక డాటా తీసుకొని ఓటు బ్యాంకును విభజించుకొని ఆయన కేవలం రాజకీయంగా ఆయన గెలవటం దృష్టిని ఆలోచిస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆయన నుంచి ఎలాంటి జరగదని అయితే గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిజంగా 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తే ఈరోజు ఆంధ్రాలో ఉన్న ఇన్వెస్టర్లు, పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు తెలంగాణలో కానీ బెంగళూరులో కానీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా విజన్ ఉన్న నాయకుడు కావాలి. అది విజన్ ఉన్న సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నేను బలంగా దృఢంగా ఆకాంక్షిస్తున్నాను. మళ్ళీ ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్ని సీట్లతో రావచ్చు అంట? సీట్ల గురించి అనేది మనం చెప్పలేము. అది బట్ గవర్నమెంట్ అంటే మ్యాజిక్ ఫిగర్కి దాటుకొని గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాడని ఒక దృఢమైన నమ్మకం అవుతుంది. ఎందుకంటే బలంగా ఉన్నటువంటి జనసేన కావచ్చు, కొద్ది మేరకు బీజేపీ ఓటర్ బ్యాంక్ కూడా ఉంది. ఇవి ముగ్గురు కూడా కలిసి రాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ మాత్రం చాలా ఎడ్యుకేటెడ్, అర్బన్ ఓటు బ్యాంక్ ఉన్న ఓటర్స్, వాళ్ళు చదువుకున్న వ్యక్తులు ఖచ్చితంగా ఆలోచించి ఓటేస్తారు. చంద్రబాబు నాయుడుని ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకొని రాష్ట్ర అభివృద్ధి దిశగా వాళ్ళు వెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.